సంతోషం. ఈ ఉదయకాలంలో మరొకసారి మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి రాగలిగి దేవుని వర్తమానాలు, దేవుని సందేశం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. నేను నిన్నటి దినాన చెప్పానో లేదో, గాడ్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని, ముచ్చటించాలని మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. He doesn't want your life to be in vain. మీ జీవితం వ్యర్థంగా పోకూడదని దేవుని ఆశ. ఒక అర్థసహితమైన, ఫలభరితమైన, దేవునికి మహిమకరంగా ఉండే జీవితం మీరందరూ జీవించాలని దేవుడు ఆశపడి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. అలాగే గత రాత్రి నుండి కూడా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఉదయకాలం కూడా బైబిల్ స్టడీ, ఎంతో చక్కని విషయాలు సొలొమోను జీవితం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఈ విషయాలు మీకు చర్చెస్లో ఎక్కడ బోధించబడవు. మీరు వేరే రిట్రీట్స్కి, ఉజ్జీవ సభలకు, స్వస్థత కూడికలకు మీరు వెళ్తే ఇలాంటి విషయాలు మీకు ఎవరు బోధించరు. దేవుని బిడ్డలారా, ఇవి కేవలం ఇలాగ ప్రత్యేకమైన యవనస్తుల కొరకాయ ఏర్పాటు చేయబడినటువంటి సభల్లోనే మీకు ఇవి దొరుకుతాయి. కనుక ఇలాంటి సమయాల్ని మనం నిజంగానే సద్వినియోగం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్న ఈ అంశాన్ని గురించి మాట్లాడుతూ అర్థవంతమైన జీవితం కొరకైన అన్వేషణ అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ, ఈ జీవితానికి నిజంగా అర్థాన్ని ఇచ్చేది ఏమిటి, అలాగా ఏమిటి అనే ప్రశ్నకు జవాబిస్తూ 3 మాటలు చెప్పాను నిన్న. నేను ఆ 3 మాటలు ఈ నిన్నటి దినం, ఈరోజు కూడా మనం ధ్యానం చేస్తామని చెప్పాను. నిన్న ప్రారంభంలోనే ఈ రోజున ప్రకాష్ అన్న చెప్పినట్టుగా, కొంతమంది జ్ఞానం సంపాదించుకున్నటలోనే అర్థం ఉందని ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆస్తిని సంపాదించుకోవటంలో అర్థం ఉందనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాన్ని ఆనందించడంలోనే అర్థం ఉందన్నట్టుగా ఆనందిస్తూ పోయేవాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది జీవితంలో ఏదో ఒకటి సాధించి ఒక ఉన్నతమైన స్థితికి రావడంలోనే ఆనందం ఉన్నదని అనుకొని, అర్థం ఉన్నదని అనుకొని దాని కొరకు ప్రయాసపడేవాళ్ళు ఉన్నారు. అయితే వీటన్నిటిని అనుభవించినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, దీంట్లో నిజమైన అర్థం లేదు, ఆనందం లేదు, ఇదంతా వ్యర్థమని మనకి జ్ఞాపకం చేశాడని మనం తెలుసుకున్నాం. నిన్నటి దినాన మొదటి విషయాన్ని ధ్యానం చేశాం. అదేంటంటే, యేసుక్రీస్తు నందలి జీవితంలోనే నిజమైనటువంటి ఒక అర్థం ఉందని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు యేసుక్రీస్తులోనే నిజమైనటువంటి ఒక జీవితం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆ యేసుక్రీస్తే మన జీవితానికి ఒక ప్రారంభం. మన జీవితాన్ని ఇచ్చింది ఆయనే. మన జీవితానికి ఉనికి ఆయనే. ఆయనే మనల్ని సృష్టించినవాడు. మన గతాన్ని, మన ప్రస్తుత పరిస్థితిని, మన భవిష్యత్తుని క్షుణ్ణంగా ఎరిగినవాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే నా జీవితానికి, మీ జీవితానికి అర్థాన్ని ఇవ్వగలిగినటువంటి వాడని నిన్నటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆ జ్ఞాపకంలోనే మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, పౌలు కూడా ఎంతో సాధించినప్పటికీ ఆయన తుదకొక మాట అంటున్నాడు, నేను ఇంకా ఆయన్ని ఎరగాలని ఇష్టపడుతున్నాను అని అన్నాడు. యేసుని ఎరిగి ఆ యేసుని మన జీవితంలోనికి స్వీకరించడం అనేది జరగాలి. ఆ యేసు ప్రభుకి మన జీవితాన్ని సమర్పించుకోవాలని
నిన్నటి దినాన్న మాట్లాడుతూ వచ్చాం మనం. క్రీస్తు యేసునందలి జీవితం మనకి అర్థాన్ని ఇస్తుంది అనేది మొదటి విషయం. ఇప్పుడు నేను రెండో విషయం మాట్లాడబోతున్నా. అదేమిటనంటే సంతుష్టికరమైనటువంటి జీవితం మనకు అర్థాన్ని ఇస్తుంది అని. ఎ లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్ అని అంటారు ఇంగ్లీష్లో. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానిలో మనం తృప్తి చెంది ఉండడం అన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మానవుడు ఎంతసేపటికి వారు కలిగి ఉన్న దానికన్నా బెటర్ థింగ్స్ కొరకు ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను చేసే ఉద్యోగం కన్నా ఒక బెటర్ ఉద్యోగం నాకు వస్తే బాగుండు అని. ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిలో ఆ ఇల్లు కన్నా ఒక బెటర్ ఇల్లు నాకుంటే బాగుండు అని. ఇప్పుడు నేను సంపాదిస్తున్న జీతం కన్నా ఒక బెటర్ జీతం నేను సంపాదిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట. నాకు ఒక బెటర్ కారు ఉంటే మంచిది, ఒక బెటర్ కెరియర్ నేను కలిగి ఉంటే మంచిది భవిష్యత్తు, ఒక బెటర్ రిలేషన్షిప్లో ఉంటే మంచిది ఇప్పుడున్న రిలేషన్షిప్ కన్నా. ఈ మచ్ బెటర్ అనే మాట, దీనికన్నా ఇంకొంచెం శ్రేష్టమైనది, ఇంకొంచెం మంచిది దీనికన్నా అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు దాని వెనుకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు మనకున్నటువంటి వాటిలో మనకి తృప్తి లేదనమాట. అందుకనే ఇంకొంచెం బెటర్ లైఫ్ కొరకు మనం ఆశపడుతున్నాం. ఇప్పుడు ఉన్నదాంతో తృప్తి చెందుంటే ఆ బెటర్ అనే మాట రాదు. దీనికన్నా బెటర్ అనే మాట మన జీవితంలో రాదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ ఆలోచనలో అసలు ఎక్కడ కీలకం ఎక్కడుంది అని అంటే దేర్ ఆర్ టూ రిలేషన్షిప్స్ మనం ఆలోచన చేస్తాం వ్యక్తిగత జీవితంలో. ఒకటి వర్టికల్ రిలేషన్షిప్ అంటాం, ఇంకొకటి హారిజాంటల్ రిలేషన్షిప్ అంటాం. అంటే నిలువు గీత అడ్డగీత అని మాట్లాడతారు చూసారా. ఈ నిలువు సంబంధం అంటే అర్థం ఏంటంటే దేవునితో నాకుండే సంబంధం. అడ్డగీత అని అన్నప్పుడు మనుషులతో, తోటి వ్యక్తులతో నాకుండేటువంటి సంబంధం. విషయం ఏంటంటే ఈ సంతృప్తి అనే మాట ఉంది చూసారా. ఈ సంతృప్తి అనేది మనకి ఎందుకు లేకపోతుంది అని అంటే ఎంతసేపటికి మనం ఎదుటిన్న వ్యక్తిని చూస్తున్నాం అనమాట. కంపారిజన్ జరుగుతోంది. నా ఫ్రెండ్తో నేను కంపేర్ చేసుకుంటున్నా, నా పొరుగింటి వానితో నేను కంపేర్ చేసుకుంటున్నా, నాతో కలిసి పనిచేసే వానితో నేను కంపేర్ చేసుకుంటున్నా. కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, వాడితో నేను పోల్చి చూసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాడు నాకన్నా బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వాడు నాకన్నా బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చి ఏం చేస్తున్నామంటే నేను అలాగుంటే మంచిది కదా అని. సో నా జీవితం, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం, ఇప్పుడు నేను కలిగి ఉన్నవన్నీ కూడా వాటిని బట్టి నాకు తృప్తి లేదు అని ఒక ఆలోచన అన్నమాట. నాకు తృప్తి లేదు. ఇది నిజమే కదా. మీరు ఒకసారి కీర్తనల గ్రంథం తీయండి, ఒక మంచి మాట చూస్తాం అక్కడ. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన నేనే చదువుతున్నాను, గమనించండి. 37వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను, గమనించండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుము అన్నది ఇక్కడ. మంచి మాట ఇది. తన మార్గమును వర్ధిల్ల చేసుకునే వాడిని చూసి వ్యసనపడద్దన్నాడు. డోంట్ లుక్ ఎట్ అదర్స్ అండ్ ఫీల్ జెలస్ అబౌట్ ఇట్. అరే వాడు ఇంత బాగున్నాడు రా, ఈమె లైఫ్ ఇంత బాగుందిరా, నా లైఫ్ అలాగే లేదు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కొన్నిసార్లు. ఈ కంపేర్ చేసుకునేటప్పుడు, ఎదుటి వ్యక్తిని చూసి పోల్చుకునేటప్పుడు నువ్వెక్కడో తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా నీకు ఒక ఫీలింగ్ వచ్చేస్తున్నమాట. అప్పుడు ఏమవుద్దంటే నీకు తృప్తి అనేది ఉండదు, నీ జీవితానికి తృప్తి ఉండదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఎలాగో కీర్తనలు తెరిచిపెట్టారు కనుక 73వ కీర్తన చూడండి. ఇప్పుడు 73వ కీర్తనలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. 12వ వచనం 13వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు.
ఎవరట వీరు? అందరు చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. భక్తిహీనుడు. వెరీ గుడ్. వీరేం చేస్తున్నారట? ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందరు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులే. భక్తిహీనులు ఏమైపోతున్నారంట? లోకంలో ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చేస్తున్నారు, డబ్బు బాగా సంపాదించేస్తున్నారు. వాళ్ళ స్థితిగతులు మనకన్నా చాలా బెటర్ స్థితిలో వాళ్ళు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆసాపు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళట నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటున్నప్పుడు ఆసాపుకి ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ 13వ వచనం చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలునై ఉండుట వ్యర్థమే అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నేను ఇంతగా ప్రభు దగ్గరకు వచ్చి నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండడం వల్ల ఏం లాభం రా అంటున్నాడు. ఏం లాభం రా? వాడే బెటర్గా ఉన్నాడు కదా అని. నాకన్నా వాడే బెటర్. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఎంతసేపటికి వాడికి ఏముందో అది చూస్తున్నాం, దేవుడు నాకు ఇచ్చిందా అని నేను చూసుకోవడం లేదు. కనుక నాకు తృప్తి లేదు, ఈ జీవితానికి తృప్తి అనేది లేకుండా పోయింది. పేపర్ తిప్పండి, 21వ వచనం చూడండి. ఇప్పుడు అదే కీర్తన, 73వ కీర్తన 21వ వచనం. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియంలో నేను వ్యాకుల పడితిని. దిస్ ఇస్ ద ఫీలింగ్ అండ్ దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి ఉన్నటువంటి ఒక అనుభవం ఇది, ఒక ఆలోచన ఇది. దేవుని బిడ్డలారా, నేను అట్లాగా లేను కదా అని ఒక బాధ, నా స్థితి అలాగే లేదు కదా అని ఒక బాధ, నాకున్న దాంతో నేను తృప్తి పడలేకపోవడం అనేది జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఏదన్నా నీకు ఇచ్చాడనంటే అది నీకు ఇస్తే అది చాలు అన్నట్టుగానే ఆయన ఆలోచించి అంతే ఇస్తున్నాడు అనమాట. అంతే. నీకెప్పుడు తక్కువ చేయలేదు దేవుడు. ఇది ఇంతవరకే నీకు ఇస్తే చాలని దేవునికి తెలుసు. దీంతో నీ జీవితం తృప్తి కలిగి ఉండాలని దేవుని ఆలోచన. ఒక్కొక్కడికి ఎంత అవసరమో అంతే ఇస్తాడు దేవుడు. అంతేగాని నేను అత్యాశ కలిగి నాకు లేని దాన్ని కోరుకోవడానికి నేను ప్రయత్నం చేయకూడదు. దేవుడు ఇచ్చిన దాంట్లో ఇది దేవుడు నన్ను ప్రేమించి ఇది నాకు ఇచ్చిందని నేను గ్రహించినాడు, నా జీవితం సంతోషకరంగా ఉంటుంది. అందరూ ఆమెను అన్నాడు ఒకసారి. ఆమెన్. ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. ఈ అసంతృప్తికరమైన జీవితం, ఇప్పుడు అదే మన సమస్య ఈరోజు. అసంతృప్తికరమైన జీవితానికి గుర్తులేమిటో తెలుసా? ద సైన్స్. ఉన్నట్టుండి గబుక్కన మొబైల్ చేంజ్ చేయాలనుకుంటాం. నా మొబైల్ అస్సలు బాగలేదు అనుకుంటాం. ఎందుకంటే నువ్వు గబుక్కని 10 మంది ఫ్రెండ్స్ దగ్గర వేరే మొబైల్స్ చూసావు అనమాట. ఇప్పుడు నీకున్న మొబైల్ ఒకవేళ నువ్వు ఒక 7,000 పెట్టి కొనొచ్చు, 10,000 పెట్టి కొనుక్కొని ఉండొచ్చు. ఇంకెవడో నీ ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి నాది 5,000 అంటే అబ్బా ఎంత బాగుంది, నేను అనవసరంగా 7,000 పెట్టా దీనికి అని చెప్పి మళ్ళీ నువ్వు వేరే మొబైల్ కొనాలని ఆశపడతావు. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నీకు తృప్తి లేదు. ఇల్లు మారుస్తాడు గబుక్కని ఒక సంవత్సరంలోనే ఒకడు, తృప్తి లేదు. ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అంటాడు, మార్చి పడేస్తాడు. బాయ్స్ బైక్స్ మార్చేస్తారు. ఇప్పుడు నేను నడుపుతున్న బైక్ నాకు ఇష్టం లేదంటాడు, డాడీ దగ్గరికి వెళ్ళి నాకు వేరే బైక్ కావాలంటాడు. బెంగళూరులో మా ఆఫీస్ పక్కన ఒక కాలేజ్ ఉంది, చాలా పెద్ద కాలేజ్ అది. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను, నా ఆఫీస్ రూమ్. మా కిటికీలో చూస్తే స్టూడెంట్స్ అందరూ కనపడతారు నాకు ఆడ. ఆ కాలేజ్ క్యాంపస్ స్టూడెంట్స్ అందరూ కనపడతారు. ఆశ్చర్యం ఏంటంటే, నాకు బాగా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా 2 వీలర్స్లో రారు కాలేజ్కి, అందరు 4 వీలర్సే, అందరు కార్లో వస్తారు. నేను ఇంకా ఆశ్చర్యపడేది అంటే రోజుకి ఒక డిఫరెంట్ కార్ కనపడుతుంది నాకు ఆడ. వేరే వేరే కలర్స్, రోజు వచ్చిన కారు ఉండదు ఆడ, వేరే కలర్ కార్స్ కనపడుతుంది. ఇదేంట్రా, నిన్న చూసిన కారు ఈరోజు లేదు, పోయిన నెలలో చూసిన కారు ఈరోజు లేదు అనుకుంటా ఉంటారు. నేను అంటే వీళ్ళు ఏదో ఇంటి దగ్గరికి వెళ్ళేదో చేసి ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని. ఐ డోంట్ లైక్ దిస్ కార్ అని చెప్పుంటాడు అన్నమాట. మనమైతే ఈ బైక్ నాకు ఇష్టం లేదని చెప్తాం, నాకు ఈ మొబైల్ ఇష్టం లేదంట, నాకు ఈ డ్రెస్ ఇష్టం లేదంట. మార్చేసుకోవాలి, వెంటనే మార్చేసుకోవాలా. నాకు ఈ హెయిర్ స్టైల్ ఇష్టం లేదంట, హెయిర్ స్టైల్ మార్చేసుకోవాలి. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మనకున్న స్థితిని బట్టి మనకి తృప్తి లేదు దేవుని బిడ్డలారా. దట్స్ ఎ ప్రాబ్లం. వీ హ్యావ్ దట్ ప్రాబ్లం. అందుకనే జీవితానికి ఒక అర్థం లేకుండా పోయింది అసలు. 1 తిమోతి పత్రిక ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి.
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అందరూ ఆమెనండి? ఆమెన్. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, భక్తి, సంతుష్టి. ఈ 2 మాటలు గమనించండి. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ అని అన్నాడు ఇంగ్లీష్లో. దేవుని ఎడల భక్తి అవసరం. ఆధ్యాత్మికమైన జీవితం మంచిది, దేవునికి సంబంధించిన జీవితం మంచిది. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు, ఈ భక్తితో పాటు నీకు సంతుష్టి అవసరం అన్నాడు. సాటిస్ఫాక్షన్ అనే మాట, కంటెంట్మెంట్ అనే మాట, అది ఎంతో నీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? కొంతమందికి జ్ఞానం విషయంలో అసంతృప్తి ఉందన్నమాట. ఇప్పుడు చదువుకునే చదువులను బట్టి వాడికి తృప్తి లేదు, అసలు లేదు. డిగ్రీలు ఎక్కువ చేయాలి, క్వాలిఫికేషన్స్ బాగుండాలి, నా పేరుకు ముందు ఒక డిజిగ్నేషన్ ఉండాలా, పేరు తర్వాత ఒక డిజిగ్నేషన్ ఉండాలా. తృప్తి లేదు. మనం చదువుకున్నటువంటి జ్ఞానానికి తృప్తి లేదు. ఇక దీనికి అంతే ఎక్కడ? నువ్వు చదువుకుంటూ పోతున్నావు అంతే. ఇక ఒకదాని తర్వాత ఒకటి. కొంతమంది యూనివర్సిటీలో పోయి పడ్డారంటే అసలు బయట రావడానికి ఇష్టపడరు. ఇక యూనివర్సిటీ లైఫ్ వేరుగుంటుంది కనుక హాస్టల్ బాగుంటుంది, తిండి బాగుంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఫ్రెండ్స్ బాగుంటారు. ఇక చదువే చదువు, ఇక వాడికి ఉద్యోగం లేదు. ఇక చదువుతూనే ఉంటాడు అనమాట. అసలు ఇది ఎక్కడ మొదలైంది? అసంతృప్తి అనేది ఎక్కడ మొదలైంది తెలుసా? ఆదికాండంలోనే. చూడండి ఒకసారి మీరు, ఏదైనా తోటలో మొదలైంది. 3వ అధ్యాయం తీయండి, ఆదికాండం. ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అందుకు సర్పం, అంటే సాతానుడు అనమాట, మీరు చావనే చావరు. ఎవరితో అన్నాడు ఈ మాట? చెప్పండి అందరూ. ఆదాము హవ్వలతో అన్నాడు, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు. ఆ తర్వాత మాట మీరు చెప్పండి ఇప్పుడు. ఏంటి ఆ తర్వాత మాట? మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారయ్యుందురు. హలో అంటే అర్థం ఏంటి? మంచి చెడ్డలను ఎరిగిన వారు అంటే ఇది జ్ఞానం అన్నమాట. ఇప్పుడు సైతానుడు ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి ఏమంటా అంటే, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం నీకు తృప్తినివ్వదన్నాడు. అది నేను ఇంకొంచెం వేరే జ్ఞానాన్ని ఇస్తాను నీకు అంటున్నాడు. నీ తెలివితేటలు పెంచడానికి నేను ఒక సూత్రం చెప్తాను అంటున్నాడు అనమాట. అది సంగతి. అసలు ఆదాము హవ్వలకి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత ఉన్నతమైన అమోఘమైన జ్ఞానం తెలుసా అండి? అది దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టిలో ఉన్న యావత్తు ఆ చెట్లకు కానీ, జంతువులకు కానీ, పువ్వులకు కానీ ఆదామునే పేరు పెట్టమన్నాడు. ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఈరోజు మనం ఒక ఎలుకను చూసి ఎలుక అంటున్నాం అంటే ఇది ఆదాము పెట్టిన పేరే. ఆ రోజు ఒకవేళ ఆదాము ఎలుకను చూసి ఏనుగంటే ఇప్పుడు కూడా మనం ఏనుగా అందాం దాన్ని. అసలు ఏంటి? అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వేల కొలది ఈ జంతువులకి పేర్లు పెట్టినోడు ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. ఒక ఇంటికి పోతే, అమ్మ ఎంతమంది పిల్లలు అని అంటే, ఆమె 7 పిల్లలు అని చెప్పింది ఒక ఆమె. చెప్పిన తర్వాత భర్త గారు, మన 3వవాడు జాకబేనా అని అడుగుతున్నాడు. 3వవాడి పేరు జాకబేనా అని. అంటే ఈయన పేర్లే మర్చిపోయినాడు. బేసిక్గా ఆ పిల్లల పేర్లు మర్చిపోయినాడు. 3వవాడి పేరు జేకబా, 4వవాడి పేరు జేకబా అని. అంటే మనకున్న 4 పిల్లల పేర్లే మనకు జ్ఞాపకం లేవు మామూలుగా మాట్లాడితే అసలు. కానీ దేవుడు ఒరిజినల్గా ఆదాముకి ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే, ఇన్ని జంతువులకి, పూలకి, పండ్లకి పేర్లు పెట్టి అంత జ్ఞానం ఇస్తే, ఇప్పుడు సైతానుడు వచ్చి అంటున్నాడు నీ జ్ఞానం చాలా తక్కువ అబ్బాయి అని అన్నాడు. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏం చేస్తున్నారంటే నిజమే కాబోలు అనుకున్నారు అన్నమాట. ఇంకేదో ఒక మంచి ఏంటో చెడేంటో తెలిసేటువంటి ఒక నాలెడ్జ్ నాకు రాబోతుంది అనమాట. ఇప్పుడు నాకున్న జ్ఞానానికి నాకు తృప్తి లేదన్నట్టుకుందనమాట. కనుక అదేదో వేరే ఇంకొకటి సంపాదించుకొని, ఇంకొక జ్ఞానం సంపాదించుకొని నేను తృప్తిని పొందాలనేటువంటి ఆ ప్రక్రియలో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే దేవునికి అవిధేయులైపోయారు. ఎంత విచారం! అసలు నువ్వేంటయ్యా మాకు జ్ఞానాన్ని నేర్పేది? మంచి చెడ్డలు దేవుడు మాకు చాలా జ్ఞానం ఇచ్చాడని చెప్పాలి ఆ రోజే.
ఇంకేంటో కావాల్సిన మాకు అవసరత లేదు, ఇంకేదో తెలుసుకోవాలని. అది ఆ రోజు చెప్పాల్సిన మాట బాగుండే. ఇశ్రాయేలీల్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, అసంతృప్తి ప్రాబ్లం, ప్రభువు గ్రహించిన ప్రాబ్లం. అది దేని గురించో తెలుసా అండి? సంఖ్యాకాండం తీయండి. ఇప్పుడు మీకు చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయండి. ఈ ఇశ్రాయేల్లో కనపడినటువంటి ఒక అసంతృప్తి ఏంటో చూద్దాం. 11వ అధ్యాయం సంఖ్యాకాండం 119 పేజీ నెంబర్ పాత నిబంధనలో 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లును. హలో, వింటున్నారా? ఎక్కడ ప్రాబ్లం? అసంతృప్తి ఎక్కడ? ఇప్పుడు తిండి విషయంలో. ఊరికే ఇదేనా మమ్మీ అంటాం మనం ఇంట్లో. ఊరికే ఇంతకి ఇది తప్పితే నీకేం దొరకదా అన్నట్టు. తినలేక చస్తున్నా. హాస్టల్ ఇక అదే గోల మనకి కదా. ఏం భోజనం రా బాబు అంటాం. తృప్తి లేదు మనకి తినే విషయంలో. సైతానికి బాగా తెలుసు ఈ సంగతి. మనకి తిండి విషయంలో తృప్తి లేదన్న సంగతి సైతానికి తెలుసు. అందుకనే ఇప్పుడు ఎక్కడ పోయినా ఫాస్ట్ ఫుడ్సే. పిజ్జా అంటాం, KFC అంటాం, మ్యాక్డొనాల్డ్స్ అంటాం. ఇక మొత్తం ఇదే గోల. అస్సలైన ఆహారం లేదు. ఇక దేవుడు పెట్టిన ఆహారంతో వీళ్ళు తృప్తి చెందలేదు ఎప్పటికీ. దేవుడిచ్చిన ఆహారం, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆరోగ్యకరమైన భోజనం విషయంలో వీళ్ళకి తృప్తి లేదు. దేవుని బిడ్డలారా, ఇంకేదో కొత్తదైంది కావాలని ఆశపడ్డారు. ఎవరు ఈ ఆలోచన తీసుకొచ్చారట? మిశ్రిత జనం అన్నాడు. వాళ్ళు ఇశ్రాయేల్ కాదు, వాళ్ళు వీళ్ళతో ఐగుప్తులో కలిసిన జనం కొంతమంది వచ్చారు వీళ్ళతో కలిసి. వాళ్ళు అనమాట ఈ లోకస్తులు అనమాట. లోకస్తులు ఈ ఆలోచన పెట్టారు, ఇప్పుడు నువ్వు తింటుంది మంచి భోజనం కాదని, ఇది బాగలేదని, లెట్స్ గో ఫర్ ఎ ఫాస్ట్ ఫుడ్, బయటికి పోయి తిందాం పదా అని. బెంగళూరులో విచారం ఏంటంటే, నేను కొన్ని ఫ్యామిలీస్ తెలుసు నాకు, వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్సే, ఐటీ కంపెనీలో పనిచేస్తారు. ఓ పిల్లలు ఒక 2 ఉంటారు, 3 ఉంటారు. నేను పర్టికులర్గా ఒక ఫ్యామిలీ గురించి తెలుసుకుంది ఏంటంటే, ఆమె గారట ఎప్పుడు ఇంట్లో వంట చేయదట. ఏంటంటే టైం లేదు, అలసిపోయి వస్తుంది, రోజు బయట తినడమే, పిల్లలు కానీ ఆమె కానీ భర్త. ఎంత విచారం అది! అసలు ఇంటి భోజనం లేదుగా. తృప్తి అంటే తృప్తిగా చక్కగా వండుకొని మనమే ఇంట్లో ఫ్యామిలీగా కూర్చొని చక్కగా మన చేతి వంట తిని ఆనందించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. బయటకు పోతున్నారు ఊరికే. తృప్తి లేదు. మన ఆహార విషయంలో మనకి తృప్తి లేదు. మనం తీసుకునే ఆహార విషయంలో అసంతృప్తికరమైన జీవితం ఇది. 23వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక చక్కని మాట. 2-3 వచనాలు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, అతని రుచిగల పదార్థములు ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు అని అన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆహారం మంచిది. ఇప్పటికైతే నువ్వు తింటున్న ఆహారం, ఇంతకు మించి ఇంకేదో కావాలని ఆశించబాక తృప్తి కలిగిండు. దేవుడిచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందాలంటున్నాడు దేవుడు. ఇది మంచిది. ఎప్పుడైతే నీకు అసంతృప్తి అనేది నీ జీవితంలోకి వస్తుందో, నీ జీవితానికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, క్షీణించిపోతావు. నీకు తెలుసుకోకుండానే మెంటల్గా ఆలోచించి నువ్వు సైకలాజికల్గా ఫీల్ అయిపోయి దాని గురించి నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి ప్రమాదం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త. ఇది అసంతృప్తి దేంట్లో అంటే భోజన విషయంలో అసంతృప్తి. ఇందాక ఫస్ట్ ఏమన్నాను? జ్ఞానం విషయంలో అసంతృప్తి. ఇప్పుడు భోజనం విషయంలో అసంతృప్తి. మూడోది ఇంకొక అసంతృప్తి ఉంది యవనస్తులుగా మనకి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. ఇప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32 చక్కని అక్కడ మాటలు కొన్ని, లేకపోతే 28 మొట్టమొదటిగా చదువుతున్నాను, గమనించండి. 28వ వచనం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా,
అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో అలా ఆలోచించండి, అవి కష్టపడవు, ఉడకవు అని అన్నాడు. వస్త్రాల గురించినటువంటి చింత కొంతమందికి ఉంటే తృప్తి లేదు. వాళ్ళకున్న ఇప్పుడు బట్టలు, మీ మమ్మీ డాడీ ఇప్పుడు ఇచ్చిన బట్టలతో మీకు తృప్తి లేదు. నా లైఫ్ నాకు చాలా గుర్తుంది బాగా. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇంటర్మీడియట్లో కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు, జూనియర్ కాలేజ్లో, అప్పటిదాకా ప్యాంట్ వేయలే నేను, నిక్కర్లే. ఫస్ట్ టైం నేను కాలేజ్కి వెళ్ళే టైం మా నాన్న అప్పుడు నాకు ప్యాంట్ ఇవ్వలేదు, మా మామగారు ఒక ఆయన నాకు ప్యాంట్ కొని ఇచ్చాడు. ఇస్తే ఆ ప్యాంట్ వేసుకొని నేను కాలేజ్కి వెళ్ళడం మొదలెట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో, ఒక ప్యాంట్ ఉందిరా బాబు అని. ఇంకా రోజు అదే. ఎందుకంటే అప్పటిదాకా నాకు ప్యాంట్స్ లేవు, మా నాన్న ఎప్పుడు ప్యాంట్ కొనలేదు నాకు. కనుక ఆ ఒక్క ప్యాంట్ వేసుకుని వెళ్తా ఉంటే ఒక 6 నెలలు వేసుకున్న తర్వాత ఒకటే ప్యాంట్ రోజు వేస్తూ ఉంటుందా? ఇంకా మన ఉతికి అదే వేసుకోవాలి కదా, ఇంకెక్కడ ఉంటుంది అది? అది ఎలిసిపోయింది. అది అయ్యా ఎలిసిపోయింది, ఎట్లరా బాబు, మా నాన్న అడిగితే ఇవ్వడు మళ్ళీ అని చెప్పి నేను ఏం చేసినంటే మా అమ్మకి చెప్పి దానికి రంగు వేసిన, వేరే రంగు డై చేసినాను వాడు ప్యాంట్కి. డై చేసి మళ్ళీ ఆ డై చేసిన దాన్ని మళ్ళీ ఒక 6 నెలలు రుద్దిన. అట్లనే కాలేజీలో ప్రజలు అనుకున్నారు వీడు ఇంకో కొత్త ప్యాంట్ వేసుకుని వచ్చిండు కాబోలని. నా ప్యాంట్ పాతదే, కానీ నాకు ఒక తృప్తి ఉండేది ఏంటంటే నాకు ఒక ప్యాంట్ ఉంది కదా అని. ఇంకా మళ్ళీ వేరే ప్యాంట్ అడగడానికి నాకు శక్తి లేదు, మా ఇంట్లో అడగడానికి నాకు ధైర్యం లేదు, మా నాన్న అడగడానికి. ఇంకొక 6 నెలలు ఆ ప్యాంట్ రుద్దంగానే అది వెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా ప్యాంట్ బాగా ఇట్లాంటి ఏం చేస్తారా డాడీ ఇవ్వరు ఇప్పుడు అని అంటే, మళ్ళీ ఇంకొక రంగు వేస్తా అన్న. అయితే ఆశ్చర్యం ఏంటంటే 3వ రంగు వేస్తే పట్టలే సరిగా, ప్యాచులుగా అయింది. సగం ఆ రంగు సగం ఈ రంగు కనపడుతుంది ఆ ప్యాంట్కి. ఇంకా నేను ఎట్లా వేయాలి? ఆ ప్యాంట్ వేయడం కష్టం. ఇంకా తప్పనిసరి మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు కంపల్సరీ ఇంకో ప్యాంట్ కావాలంటే అప్పుడు ఒక ప్యాంటు కొన్నాడు ఆయన. తృప్తి ఉండాలంటున్నా. అది దేవుడు నీకు ఇచ్చిన, నీ స్తోమత ఎంతో అంతే. నీ స్తోమతకి మించి నువ్వు ఆలోచించబాక. అలాగే మించి ఆలోచించడం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఎదుటి వ్యక్తితో చూసుకొని పోల్చుకున్నప్పుడు జరుగుతుంది అనమాట. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, దట్స్ ఇట్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఒక చక్కని మాట 1 కొరింథీ 7లో చూడండి, ఒక చక్కని మాట ఉంది, మనందరం తెలుసుకోవాల్సిన ఒక చక్కని మాట. 1 కొరింథీ 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను చూడండి. 24, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఎంత మంచి, అందరూ ఆమెనండి. 20వ వచనం చూడండి, అదే అధ్యాయం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. మళ్ళీ ఆమెనండి. చూసారా ఎంత మంచి హెచ్చరికలు ఇవి. నీ జీవితానికి ఒక అర్థం, ఒక ఆశీర్వాదం, నీ జీవితంలో సంతోషం కలగాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందడం నేర్చుకోవాలా. మనందరికీ పౌలు గారు అన్న ఒక మాట బాగా తెలుసు. ఆ మాట ఏమిటనంటే, నేను రెఫరెన్స్ చెప్తే మీరు వచనం చెప్తారా, లేదా నేను వచనం చెప్తే మీరు రెఫరెన్స్ చెప్తారా? సరే, ఫిలిప్పీ చూడకుండా చెప్పండి. ఇప్పుడు ఫిలిప్పీ 4:13 ఎవరు చెప్తారు? ఫిలిప్పీ 4:13. ఓకే, నన్ను బలపరచువాని యందు అన్నారు చెప్పండి. ఇప్పుడు నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నాను. ఈ మాట పౌలు ఎప్పుడన్నాడు తెలుసా? అసలు నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలుగుతున్నానంటే ఎవరిని పడితే ఆయన కొట్టేయటం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఏదంటే చేయడం కాదు. దాని గురించి మాట్లాడలేదు పౌలు ఒక చక్కని ఒక కాంటెక్స్ట్లో ఆ మాట ఎత్తాడు. ఆ కాంటెక్స్ట్ ఏంటో చూస్తారా? చూడండి, ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ చెప్తాను, మనకు చాలా ఉపయోగపడుతుంది. ఫిలిప్పీ 4 తీయండి. ఇప్పుడు అందరు ఫిలిప్పీలకు పత్రిక 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, 12వ వచనం కూడా చదువుతాను, గమనించండి. ఇప్పుడు 11, 12. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఎలాగుండ నేర్చుకొని ఉన్నాను. అందరూ చెప్పండి. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా.
ఎంత మంచి మాట ఇది. ఇలాగ నేను ఉండడానికి దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో సంతృష్టి కలిగి ఉండడానికి అలాగా నాకు దోహదపడుతుంది ఏమిటనంటే ఆ తర్వాత మాట చెప్తున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఆమెనని అందరికి సార్ అలాగా ఉండడానికి కారణం ఏంటంటే నన్ను బలపరచు యేసు ప్రభుని బట్టి అలాగ ఉండగలుగుతున్నాను అన్నమాట. అది సంగతి. ఈ కాంటెక్స్ట్ అది. ఆ కాంటెక్స్ట్లో మాట్లాడాడు ఆ మాట. నేను యేసు ప్రభుని బట్టే ఈరోజు నేనున్న స్థితిలో నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను, సంతృప్తికరంగా నేను ఉండగలుగుతున్నాను అనే మాట. క్రీస్తు లేని వాడికి అసంతృప్తే దేవుని బిడ్డలారా. నువ్వు ఎన్ని ఇచ్చినా వాడికి నెమ్మది ఉండదు. యేసు క్రీస్తుని కలిగిన వాడు ఏమి లేకపోయినా వాడు ఆనందిస్తాడు. ఆమెనండి. వాడు సంతోషంగా ఉండగలడు, వాడు సంతృప్తి కలిగి ఉండగలడు. క్రీస్తు లేని వాడికి నువ్వు ఎంత ఇచ్చినా వాడి జీవితం వెళ్తే వాడికి ఎప్పుడు కూడా వాడికి తృప్తి అనేది ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఇలాగుండగా ఇంకొక స్ట్రాంగ్ మాట, బైబిల్ మాట, సామెతల గ్రంథం తీయండి ఇప్పుడు 5వ అధ్యాయం. కొంతమందికి అసంతృప్తి దేంట్లో ఉంటుందంట, అది చూడండి ఇప్పుడు ఏం రాశాడు అక్కడ. 5వ అధ్యాయం సామెతలు 5:18-19 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవెల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. ఆమెనండి. భార్య భర్తల మధ్య సంబంధం ఇది. తృప్తి లేనివాడు బయటికి వెళ్ళిపోతాడంట, అది సామెత. ఇంకొక ఆమె కావాలని కోరుకుంటాడు అనమాట. నీ భార్యతో నువ్వు తృప్తి చెందాలంటున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన భార్యతో నువ్వు బయటికి వెళ్ళొద్దని మాట్లాడుతున్నాడు. చూసారా ఎంత మంచి మాట ఇది. నేను బెంగళూరులో చాలామంది యవనస్తులను చూసిన కాలేజ్లో. నేను చెప్పాను కదా మా ఆఫీస్ పక్కనే కాలేజ్ అని, క్యాంపస్. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తారో అబ్బాయిలు అమ్మాయిలు చెప్పలేను నేను. ఇక అన్నీ నడిచిపోతాయి అక్కడ. నాకు అవన్నీ చూస్తే అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఒక నెల కూడా ఉండరు వాళ్ళ భర్తలతో భార్యలతో అని. వాళ్ళకి తృప్తి లేదన్నమాట. రోజుకొకళ్ళతో వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. తృప్తి లేని జీవితాలు ఇవన్నీ కూడా. ఒక స్టాండర్డ్ లేదు, ఒక మోరల్ వాల్యూస్ లేవు, నైతిక విలువలు లేనటువంటి జీవితం అన్నమాట. ప్రొద్దున ఎలాగో ప్రకాష్ అన్న చెప్పాడు, ఆస్తి వలన అసంతృప్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష. ధనం కలిగి ఉంటాం తప్పేం కాదు, అపేక్ష అన్నాడు. ఇంకా 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 సంపాదించుకోవాలన్నటువంటి ఒక తపన. ఎందుకంటే తృప్తి లేదు ఉన్నదాంతో. బ్యాంక్లో ఎంత నీకు అమౌంట్ పెట్టుకొని ఉన్నా కూడా బ్యాలెన్స్ నీకు తృప్తి లేదు. మాకు చాలా అంటే మిషనరీస్గా మాకు ఎంత ఆనందమో, మాకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు. మాకు జీతం ఎంత వస్తుందో అంత కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మాకు జీతం బ్యాంక్లో పడుతుంది, ఆ బ్యాంక్లో తీసేస్తే బ్యాంక్లో నీళ్ళు బ్యాలెన్స్ ఉంటుంది అనమాట ఆ నెలకి. ఎంత ఆనందం అంటే చెప్పలేను నేను. ఎందుకంటే మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నట్టుగానే ఉంటుంది అది. ఆమెనండి అందరూ ఒకసారి. ఎంత మంచిగా ఉంటుందో అది. ఏ రోజు కావాల్సింది ఆ రోజు దేవుడు ఇస్తూ ఉంటాడు అనమాట. ఒక థ్రిల్ అనమాట, ఒక థ్రిల్ దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది. ఒకసారి బ్యాంకులో డబ్బులు ఉంటే ఏమైపోద్దంటే ఉన్నాయి కదా అనుకుంటాం అనమాట. అట్లా ఉన్నాయి కదా, తొందర ఏం లేదులే అన్నట్టు. కానీ అసలు ఏం బ్యాంకులో లేకుండా రేపు ఎట్లా గడుస్తుందో తెలియనప్పుడు దేవుని మీద ఆధారపడి పొందుకుంటాను చూడు, దాంట్లో ఎంత తృప్తి ఉంటుందో నేను చెప్పలేను. అసలు ఎంత ఆనందం ఉంటుందో చెప్పలేను నేను. ఐఎమ్ గోయింగ్ త్రూ దాట్. ఆ ఫేస్లో వెళ్తున్నాను నేను. ఆనందం అంటే అదే అనమాట. యాక్చువల్గా నిజంగా తృప్తి అంటే అక్కడ ఉంటుంది అనమాట. నీకున్న దాంతో నువ్వు సంతృప్తి కలిగి ఉండడం అంట. అత్యాశ అక్కర్లేదు, గ్రీడీనెస్ అక్కర్లేదు దేవుని బిడ్డలారా. ఎందుకు ఎవరినో చూసి వాళ్ళలాగా ఉండాలనుకోవడం ఎందుకు? ఎవరినో చూసి నువ్వు వాడుకున్నది నాకు లేదనుకొని బాధపడి కుళ్ళిపోయి కృంగిపోయి ఇవన్నీ ఎందుకు? అసలు అనవసరం. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఏది కావాలో అది ఇచ్చాడు, అంతే. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి నేను వందనాలు చెల్లించాలి అలాగుండడానికి, అలాగుండిన దాన్ని బట్టి. ఈ రోజున నువ్వు వేసుకోవడానికి ఒక 2 జతల బట్టలు నీకుండి, ఒకవేళ నీ తలపైన ఒక కప్పు ఉండి, తినడానికి కొంచెం ఆహారం ఉంటే ఏం చెప్తారో తెలుసా? నువ్వట ప్రపంచంలోని 48 కోట్ల ప్రజల కన్నా నువ్వు ఆస్తిపరుడు అట.
అంటే కనీసం ఆ కప్పు ఉండి ఆ 2 పూట్ల భోజనం తినే వాళ్ళు కూడా లేరనమాట. 48 కోట్ల మందికి లేదా ఆ భాగ్యం. దేవుడు నీకు ఇచ్చాడు ఆ భాగ్యం. నువ్వెంత తృప్తిగా ఉండాలి అసలు. బ్యాంక్లో నీకు కొంత డబ్బుండి, పర్సులో కొంత డబ్బుండి, ఇంట్లో కొంత చిల్లర పైసలు కనపడితే చాలట నువ్వు ప్రపంచంలో 58 కోట్ల కన్నా నువ్వు ఆస్తిపరుడు అట. ఆ 58 కోట్ల మందికి ఆ భాగ్యం లేదట, చిల్లర డబ్బులు ఇంట్లో ఉండే భాగ్యం. అంటే నువ్వు ఎంత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు నీకు ఇచ్చిన దానికి. అందులోనే అర్థం ఉంది, అందులో సంతోషం ఉంది అంటున్నాడు. జీవితం తృప్తి కలిగి జీవించడంలో సంతోషం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధులైన పౌలుకి చాలా శారీరకమైనటువంటి శ్రమలు వచ్చినాయి దేవుని బిడ్డలారా. ఈ శ్రమల లిస్ట్ అంతా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఇచ్చాడు. పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, నేను ఒకసారి ఒట్టిగా ఆ లిస్ట్ చెప్తాను మీకు, వినండి ఒకసారి. 11వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, గమనించండి ఒకసారి. 23వ వచనం నుంచి 23. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను. 5 మార్లు 1 తక్కువ దెబ్బలు 40 దెబ్బలు తిన్నాను. నేను 3 మార్లు బెత్తంతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమపడ్డాను, సముద్రంలో రాత్రింబగలు గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణంలో నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, స్వజనం వల్ల ఆపదలు, అన్యజనుల ఆపదలు, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదర వల్ల ఆపదలు, ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగారములతో ఆకలి తప్పులతో ఉపవాసములతో చలితో దిగంబరత్వంతో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పౌలు అనుభవం ఇదండి, పౌలు అనుభవం ఇది. ఇదంతా కాకట తన శరీరంలో ఒక ముళ్ళు అని అన్నాడు. నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను వేధిస్తా ఉందన్నాడు. అది శరీర రోగం. తనకున్న రోగాన్ని గురించి మాట్లాడాడు అక్కడ. రోగాన్ని గురించి మాట్లాడి, ఇవన్నీ అనుభవిస్తున్నా కదా ప్రభువా, వీటితో పాటు నేను ఈ శరీరంలో ఈ రోగం కూడా అనుభవించాలనా? దయచేసి నన్ను స్వస్థపరచరాదా, ఈ రోగం తీసేరాదా అన్నాడంట దేవుని దగ్గరకు వచ్చి. 3 సార్లు దేవుణ్ణి అడిగాడంట తీసేమని. అప్పుడు దేవుడు అన్నాడు, చూడండి ఇక్కడ 12వ అధ్యాయం మీరు చూడండి, 12వ అధ్యాయంలో అప్పుడు దేవుడు చక్కని మాట అన్నాడు 9వ వచనంలో. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను తృప్తి అనే మాట మాట్లాడుతున్నాను కదా. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంతో కూడా నువ్వు తృప్తి చెందాల. నాకైతే కేవలం బీపీ ఉందిలే అని అనుకోవాలన్నమాట. నాకైతే కేవలం షుగరే ఉందిలే అని అనుకోవాలన్నమాట. నాకైతే కేవలం ఆస్తమానే ఉంది, నాకు కొంచెం ఆయాసం అంతే. ఇంకా వేరే వాళ్ళని చూస్తే నాకన్నా భయంకరమైన స్థితిలో ఉన్నాళ్ళు వాళ్ళు. అది అప్పుడు ఎంత తృప్తినిస్తుంది నీకు తెలుసా. నేను ఒకసారి జపాన్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ 5 నెలలు ఉన్నాను. చివరి వారంలో నేను ఇండియాకి వచ్చేయాలి. సడన్గా నాకు ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వస్తే అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నన్ను. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఒక వారం రోజులు అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు అక్కడ. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఒక 2 సెలైన్ బాటిల్స్ ఎక్కుతా ఉండినాయి రోజు. 2 బాటిల్స్ మంచం మీద పడుకోబెట్టి లేవడానికి లేకుండా అట్లా రోజు చాలా ఎక్కిచ్చారన్నమాట బాటిల్స్. నేనేమో ఈ 2 బాటిల్స్ చూసి తట్టుకోలేకపోతున్నాను. నిలవలేను, కూర్చోలేను, నడవలేను అన్నట్టుకుంది అనమాట నా ప్రాబ్లం అంతా. ఏంట్రా బాబు ఇట్లా కూర్చొని ఇట్లా పడుకోనా అని చెప్పి ఒకరోజు దేవుని సన్నిధిలో బాగా ఏడ్చినా. నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను, ప్రభా ఏంటి ఏదో ఒక బాటిల్ అంటే ఒక మరి 2 బాటిల్లా రోజుకి ఇట్లా అంటే కంటిన్యూస్గా 2 బాటిల్ ఒకేసారి ఎక్కడం ఏంటి, అవి కూడా మళ్ళీ ఇవి కాగానే మళ్ళీ ఇంకో 2 బాటిల్ పెట్టేటోళ్ళు అనమాట. ఇట్లా ఇదేంటి ప్రభా అని చెప్పి బాగా బాధపడుతున్నాను. నేను నన్ను తీసేయి, ఈ బాటిల్ తీసిపడని ప్రార్థన చేస్తాను. అయితే మామూలుగా నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏం ఏర్పాటు చేస్తారంటే నేను సెలైన్ బాటిల్ ఎక్కి ఆ స్టాండ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు బాత్రూమ్కి. అలాగనే అట్లా వెళ్ళాను అనమాట, స్టాండ్ పట్టుకొని వెళ్ళిపోయాడు బాత్రూమ్కి. అలాగే ఒకరోజు అట్లాగే బాత్రూమ్కి వెళ్తారు, ఏడ్చి అది పట్టుకొని బాత్రూమ్కి వెళ్తుంటే నా పక్క రూమ్లో ఒకడు వండుకొని ఉన్నాడు, ఇంకొక పేషెంట్ అనమాట. నేను వాడిని చూసి స్టన్ అయిపోయినా. నేను వానికి 6 బాటిల్స్ ఎక్కుతున్నాయి ఒకేసారి. వాడు చుట్టూ ఇవే ఉన్నాయి బాటిల్సే. అయ్యో బాబు ఏంది 6 బాటిల్లా
నేను అది చూడగానే దేవుడు నాతో మాట్లాడాడు వెంటనే. ఇప్పుడు ఈ 2 నీకు బెటరా 6 బెటరా అన్నాడు. బాబా వెంటనే దేవుని దగ్గరికి వచ్చాను, ప్రభు ఈ 2 చాలు నాయన అన్నయ్య. ఎంత తృప్తి అంటే ఆ 2 చూసుకొని నేను 6 చూడగానే నాకు ఎక్కడలేని తృప్తి వచ్చింది అసలు తెలుసా. నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క శ్రమ చూసిన తర్వాతనే నీకున్నది చాలా కొద్దిగా అనిపిస్తుంది. ఆమెనండి అందరూ ఒకసారి. అప్పుడు నిజంగా నువ్వు ఆనందించగలవు నీ జీవితంలో. దానికి ఒక అర్థం ఉంటుంది. యేసు ప్రభు నిన్ను ప్రేమించి అంతే ఇచ్చాడు కష్టం, అంతకన్నా ఎక్కువ కష్టం నీకు ఇవ్వలేదు. దాన్ని బట్టి నిజంగా నువ్వు ప్రభుని స్తుతించాలి. దేవుని బిడ్డ, నువ్వు ప్రభుని స్తుతించాలి. 23వ కీర్తన మొదటి వచనం ఏంటి చెప్పండి, ఇప్పుడు అందరూ చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నా కాపరి, నేను ఆయన గొర్రెను, ఇక నాకు లేమి అంటూ లేదు. అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నాకు ఏది ఉందో అది నాకు చాలు, అంతే. నాకు సరిపడింది, నాకు కావాల్సింది దేవుడు నాకు ఇచ్చాడు, దాంతో నేను తృప్తి చెందుతున్నాను. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి ఇది. ఆయన నా కాపరి, నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది నాకు ఇస్తాడు ఆయన. తృప్తికరమైన జీవితం ఆయనలోనే ఉంది నాకు. ఆది సంఘాన్ని చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే దేవుని బిడ్డలారా, వాళ్ళ లైఫ్ స్టైలే వేరే అసలు. ఆది సంఘం లైఫ్ స్టైల్. ఈరోజు మన సంఘాల్లో మన విశ్వాసుల మధ్య అలాంటి లైఫ్ స్టైల్ లేదేమో అని నాకు బాధ వేస్తుంది కొన్నిసార్లు. బాధ. అపోస్తల కార్యం తీయండి ఒకసారి, చూపిస్తాను మీకు ఆ లైఫ్ స్టైల్ ఏంటో. 2వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు చదువుతున్నాను, వినండి ఇప్పుడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44-45. విశ్వసించిన వారందరూ ఎవరట చెప్పండి గట్టిగా. వెరీ గుడ్, బిలీవర్స్ అన్నమాట. ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టిగా అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎంత అవసరమో అంత ఉంచుకున్నారంట కలిగిన దాంట్లో. ఇక 45, ఇదియుగాక వారు తమ చరా స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ధైర్యం ఉంటే ఆమెనండి. ఏంటంటే నీకున్న తర్వాత, నీకు సరిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ అనుకుంటే ఎదుటి వ్యక్తికి ఇవ్వగలవా? అమ్మో ఇచ్చుడా, ఇదే సరిపోవట్లేదురా బాబు అంటే ఇంక ఎదుటి వ్యక్తికి ఎక్కడ ఇస్తావు నువ్వు? ఇది కష్టమే మనకి, కానీ ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రభు నాకు నేర్పాడు అట్లాంటి పాఠాలు కొన్ని. కొన్నిసార్లు ఏదైనా ఊరికి వెళ్తా, ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఇస్తే ఇంకొక ఇంటికి వెళ్ళి ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్ళే లోపల వాళ్ళు మంచి అవసరతలో ఉంటారు. ఉండగానే గబుక్కని యువతల వాళ్ళు నాకు ఇచ్చిన డబ్బును వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను గబుక్కని ఇచ్చేసి మీరు వాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతే, కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ నా పక్కన నుండి, ఇదేందన్నా నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చినవి ఏంటంటే, మరి నాకంటే వాళ్ళేగా ఇంకొంచెం హీన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికైతే నా దగ్గర టికెట్ ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతా హ్యాపీగా, నాకు అక్కర్లేదు, ఈ డబ్బులు అక్కర్లేదు నాకు. ఇది నాకు ఇప్పుడు ఎక్కువ, ఈ రోజుకైతే నాకు ఇది ఎక్కువే నా జేబులో. కనుక నాకన్నా దీనస్థితిలో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వానికి నేను ఇవ్వడం నేర్చుకున్న రోజు నాకు తృప్తి అన్నమాట. అది నాకు తృప్తి. అది మన అందరం తెలుసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అన్నిసార్లు సాధ్యం కాదు, కానీ కనీసం కొన్నిసార్లన్నా మనం ఈ రీతిగా ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను గుర్తించి, ఈరోజు నాకు దేవుడిచ్చింది నాకు ఇంతవరకు చాలు, ఇంతకన్నా కొంచెం బెటర్ స్థితి నాకు ఉంది కనుక ఆ బెటర్ స్థితిలో లేని వాడికి నేను హెల్ప్ చేయాలనుకోవడం మంచి మాట. అది ఆది సంఘం ఏం చేస్తారంటే లేని వాళ్ళకి అక్కరొక్కలది పంచిపెట్టేశారంట. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది తృప్తికరమైన జీవితం అంటే ఇదే అనమాట. ఉన్నదాంతో తృప్తి చెందడం అంటే ఇదే. దాంట్లో అర్థం ఉంది. ఆ లైఫ్లో ఆనందం ఉంది, ఆ లైఫ్లో ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డలారా ఆమెనండి. ఇప్పుడు 4వ అధ్యాయం తీయండి. ఎలాగో అపోస్తల కార్యంలో ఉన్నారు కనుక 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. ఇప్పుడు 32వ వచనం. విశ్వసించిన వారందరూ, మళ్ళీ చెప్పండి వీళ్ళు ఎవరట అంటే బిలీవర్స్ అనమాట మళ్ళీ కదా. ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎలాగా? ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదంట. ఇది ఎంత మంచి మాట అండి బాబోయ్. తనకు కలిగింది ఏది కూడా ఇది నాదిరా అన్న ఫీలింగ్ ఎవడికి రాలేదంట. నాది అని అన్నప్పుడు ఏమైపోద్ది అంటే నీలో స్వార్థం వచ్చేస్తుంది. ఇంకా ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడవు, ఎదుటి వ్యక్తి యొక్క అవసరతలను గుర్తించలేవు. ఇది చాలా డేంజర్. ఇది వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇది కూడా మంచి మాటే. ఇప్పుడు 34వ వచనం చూడండి. ఇంకా మనకి గుండె దడబుడుతుంది.
భూమిలైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాట వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చింది. కంటిన్యూస్ టెన్స్ అది, పెట్టుచు వచ్చింది. ఇదో ఒకసారి చేయడం కాదు, ఇది అలాగ చేస్తూ వచ్చారంట. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి నీ కొదువ లేకపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. తృప్తి కలిగిన జీవితం ఎదుటి వ్యక్తికి కూడా తృప్తినిస్తుంది అనమాట. ఆమెనండి. నీకు తృప్తి ఉందా? ఈ రోజున నువ్వున్న స్థితిని బట్టి నీకు తృప్తి ఉందా? ఈరోజు మనం ఒక ప్రార్థన నేర్చుకోవాలి. ఒక ప్రార్థన. ఇప్పటిదాకా ప్రభువా నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటా ప్రార్థన చేసి ఉండొచ్చేమో నువ్వు. ఇప్పుడు ఇంకొక ప్రార్థన చేయడం నేర్చుకోవాలి నువ్వు. ఏమిటి ఆ ప్రార్థన? కీర్తనకారుడు చేసిన ప్రార్థన. లేకపోతే కీర్తనకారుడుగా సొలొమోన్ చేసిన ప్రార్థన ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి మీరు. ప్రసంగి గ్రంథం తీయండి ఇప్పుడు. ప్రసంగి కాదు, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం తీయండి 30వ అధ్యాయం. 30వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇప్పుడు నేనే చదువుతున్నాను. 8వ వచనం. సామెతలు 38. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఇప్పుడు గమనించండి. పేదరికమునాయనను ఐశ్వర్యమునాయనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా, ఎక్కువైపోతే గర్వం వచ్చేస్తుందేమో అని. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఇది ఎంత మంచి మాట అండి. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన ఏం కావాలి? మన ప్రార్థన, దేవా నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. నాకు ఎంత కావాలో అంత ఇస్తే చాలు ప్రభా, నేను తృప్తిగా ఉంటానని చెప్పాలి. అందరూ ఆమెనండి గట్టిగా. అంతే. ఈరోజు మన ప్రార్థన ఈ రోజు నుంచి అంతే. ఎదుటి వ్యక్తిని అసలు చూడొద్దు మనం. వాడికి ఏది ఉంది, వాడికి ఏం లేదు, ఆమెకేముంది, ఆమెకేం లేదు, అది మనకు అనవసరం. దేవుడు నాకు ఏది అవసరమో అది ఇస్తే చాలు నాకు, అంతే. ఏనాటి ఆహారం నాకు ఆనాడు, ఏనాటి అవసరత ఆనాడు దేవుడు తీరిస్తే చాలబ్బా, ఇంక అంతకన్నా నాకు ఏమొద్దు అనుకోవాలి మనం. అట్లాగా నీ లైఫ్లో ఒక కమిట్మెంట్ నువ్వు చేసుకుంటే ఎంత అర్థం ఇస్తుంది నీ జీవితానికి తెలుసా? ఎంత సంతోషంగా నువ్వు ఉండొచ్చు తెలుసా దేవుని బిడ్డ. ప్రభువులు ఆనందిస్తావు నువ్వు, ప్రభువులు ఆనందిస్తావు. మత్తయి సువార్త యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఒక చక్కని మాట అన్నాడు 5వ అధ్యాయంలో. చూడండి ఆ మాట ఏంటో. 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? అందరూ చెప్పండి ఇప్పుడు, గట్టిగా చెప్పండి అందరూ. తృప్తిపరచబడుదురు. తృప్తి ఎక్కడుందంటే ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటంలో తృప్తి ఉందన్నాడు. జనరల్గా ఈ లోక సంబంధమైన వాటి మీద నీకు ఆకలి ఉంటే, ఈ లోక సంబంధమైన వాటి మీద దప్పిక ఉంటే, అవి ఎంత సంపాదించుకున్నా సరే నీకు తృప్తి ఉండదు, ఎందుకంటే వాటిలో అంతం లేదుగా. కానీ యేసు క్రీస్తుకి సంబంధించిన విషయాల్లో నువ్వు ఆకలి కొనుంటే ఎక్కడ లేని తృప్తి నీకు వస్తుందంట. యేసు ఇచ్చేవి అలాగుంటాయి అన్నమాట. ఆధ్యాత్మికమైన విషయాలు, రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు మిగతాయన్ని నేను నీకు ఇచ్చేస్తాను ఆటోమేటిక్గా అన్నాడు. ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా, వీటి గురించినటువంటి చింతన నీకు అక్కర్లేదన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. కనుక 3 పాఠాలు ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాలా. ఒకటి, నాకు కలిగిన దాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆమెనండి అందరూ ఒకసారి. నీ మోకరించగానే నీ నోట్లో కృతజ్ఞత రావాలా. దేవా నన్ను ఈనాడు ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు దేవా అని చెప్పగలగాల. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, నీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడని నువ్వు ఆయన్ని నమ్మాలా. ఆమెనండి, నమ్మాలా. ఎప్పటికప్పుడు నీ అవసరాలు ఆయన తీర్చగలడని, ఆయనకు ఆ శక్తి సామర్థ్యత ఉన్నదని నువ్వు నమ్మాలా. రెండోది, నిజమైన తృప్తి, ఆనందం, ఆశీర్వాదం ఎక్కడుందంటే ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను చూడగలిగినాడే, ఆ అవసరతలో నువ్వు చేయూతనివ్వగలిగినాడే. నాకన్నా దీనస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారని నువ్వు తెలుసుకోవాలి. ఎంతసేపటికి నీ స్థితిని గురించి నువ్వు ఆలోచించటం కాదు,
యేసు ప్రభు ఇతరుల గురించిన చింతన కలిగి ఉండమన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక్క మాట చూసి ముగిద్దాం. చూడండి 2వ అధ్యాయంలో ఏమని రాస్తుందో అక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. అక్కడ మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతర కార్యములు కూడా చూడాలన్నాడు. అంటే ఇతరుల యొక్క అవసరతలు కూడా చూడాలా. అది స్వార్థం వద్దు, అసంతృప్తి వద్దు. జీవితానికి నిజంగా అర్థం ఇచ్చేది ఏంటంటే తృప్తి కలిగిన స్థితే. అది యేసు ప్రభులోనే ఉంది. యేసు ప్రభులోనే ఆ తృప్తి ఉంది. యేసు కలిగిన వాడు తృప్తి కలిగిన వాడు. ఆమెనండి. అందరూ ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తల్లవచ్చు. చిన్న ప్రార్థన, ఎవరి మనసు వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు దాకా సనిగావేమో, దేవుని దగ్గర గొనుగుతూ వచ్చావేమో, ఆయాసపడ్డావేమో, ఎదుటి వ్యక్తులను చూసి మత్సరపడ్డావేమో. ఏంటి అసలు నా జీవితం, దేవుడు ఎందుకు నన్ను ఇట్లా పెట్టాడు, నన్ను ఇంకొక రీతి ఎందుకు పెట్టలేదు, నాకు వాళ్ళలాగా ఎందుకు ఉంచలేదు, మా ఇల్లు ఎందుకు ఇంత చిన్నగా ఉంది, అవతల ఇల్లు ఎందుకు ఇంత పెద్దగా ఉంది, మా నాన్నకి ఎందుకు ఇంత చిన్న ఉద్యోగం, అవతల వాళ్ళ డాడీలు ఎందుకు అంత మంచి ఉద్యోగం, అంత మంచి జీతం. ఇట్లాంటి ఒక ఆలోచనతో నువ్వు కృంగిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఉన్న స్థితి అది ప్రభు నీకు ఇచ్చిన స్థితే. నువ్వు ఏ స్థితిలో దేవుని చేత పిలువబడి ఉంచబడ్డావో ఆ స్థితిలో నువ్వు సంతోషించడం నేర్చుకోవాలా. ఆ స్థితిలో సంతృష్టి కలిగి ఉండడం నేర్చుకోవాలా. ఆ స్థితిలో దేవునితో సమాధానం కలిగి ఉండడం నేర్చుకోవాలా. అది నీకు ఆశీర్వాదం. అది నీకు ఆశీర్వాదం. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడాడని నేను అనుకుంటున్నా. దేవుని బిడ్డ, విశ్వాసిగా ఎప్పుడు కూడా అసంతృప్తి మన జీవితంలో కనపడకూడదు. అసలు ఆనందమే ఉండాలా. ఎందుకు ఇంత ఆనందం మీలో అని ఎదుటి వ్యక్తి అడిగేటట్టుగా ఉండాలి నీలో. ఏదో ఉన్నదాన్ని బట్టి కాదు, ఏదో లేదాన్ని బట్టి నీ దుఃఖం కాదు. ప్రభువుని బట్టి ఈ ఆనందం, ప్రభు ఇచ్చిన స్థితిని బట్టి ఈ ఆనందం, ప్రభు ఇచ్చిన స్థితిని బట్టి ఈ తృప్తి అనేది నీకు రావాలా. ఇంకా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఆయన నాకుండగా నాకు ఏది అక్కర్లేదని నువ్వు అనుకోవాలా. ఏది అక్కర్లేదని అనుకోవాలా. నాకు ఆయన ఉంటే చాలు అని అనుకోవాలా. ఉంటే చాలు అనుకోవాలా. అలాగా మౌన ప్రార్థనలో ఉండి క్వైర్ వారు ఒక ఇద్దరు వచ్చి సహాయం చేయండి. నీ ఉంటే నాకు చాలు. ఆ చిన్న కోరస్ పాడదాం. అలాగ ప్రార్థనలో ఉండి పాడదాం. క్వైర్ వారు ఇద్దరు వచ్చి సహాయం చేయండి. ఆ పల్లవి అనుపల్లవి మాత్రం పాడదాం. నువ్వు